ఇలా స్వప్నం ప్రవర్తించే తీరుకి సుజాతకైతే చాలా అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ తన తొండి ద్వారానే సుజాత స్వప్న నుంచి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. ఒకరోజు స్వప్న ఇంకా రమేష్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న రమేష్ గదిలోని బాల్కనీలోకి వస్తుంది. ఏంటి స్వప్న, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నన్ను వదిలేసేయి, నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది. మనిద్దరిని కనుక ఇలా సుజాత చూసిందంటే చాలా బాధపడుతుంది. నాకు అలా జరగడం ఇష్టం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రమేష్ స్వప్నని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏంటి రమేష్, నేను చెప్పేది నీకు అసలు అర్థమవుతుందా లేదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మర్యాదగా నీ భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో, లేదంటే మన విషయం మీ ఆవిడికి చెప్పేస్తాను. పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాను. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇప్పుడు ఇలా సుజాతని పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేశావు అని, నా జీవితాన్ని అన్యాయం చేశావు అని. అసలే మీ ఆవిడ చాలా మంచిది కాబట్టి నన్ను అర్థం చేసుకొని సైలెంట్గా మనకి అడ్డు లేకుండా వెళ్ళిపోతుంది. స్వప్న, అసలు ఎందుకని నువ్వు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు? నువ్వు అసలు నా నుంచి ఏం కోరుకుంటున్నావు? నేను ఒక పెళ్ళైన వ్యక్తిని. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది అస్సలే కుదరదు. అసలు నీకు ఏం కావాలి? అదంతా నాకు తెలియదు రమేష్. మనకి 2 రోజుల్లో పెళ్ళి జరిగిపోవాలి. ఎందుకంటే 2 రోజుల తర్వాత నేను నిన్ను తీసుకొని విదేశాలు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అందుకని నువ్వు నీ సుజాతతో ఏం చెప్తావో నాకైతే అస్సలే తెలియదు. కానీ నీకోసం నేను పెళ్లి పీటల మీద ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు అక్కడికి ఖచ్చితంగా రావాలి, లేదంటే తరువాతి 1 నిమిషంలో నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను. మరి స్వప్న, ఎందుకింత మొండి పట్టుపడుతున్నావు? నా జీవితంలో నుంచి వెళ్ళిపోమని నేను నీకు చెప్పలేదు. నువ్వే మధ్యలో వెళ్ళిపోయావు. అప్పుడు నా బిజినెస్లో నాకు లాస్ వచ్చిందని, నా దగ్గర డబ్బు లేదని. ఇప్పుడు నేను బాగా ఉన్నానని మళ్ళీ తిరిగి వచ్చావు. నేనేమన్నా ఇవన్నీ తెలియని పిచ్చివాడిని అనుకుంటున్నావా ఏంటి? నీ వేషాలు నా దగ్గర కుదరదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి రమేష్, నా నిజమైన స్వచ్ఛమైన ప్రేమని డబ్బుతో వెళ్ళగడతావా? అయితే నాకు డబ్బే కావాలని అడిగేదాన్ని కదా. నిన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు అడుగుతాను? అవన్నీ నాకు తెలియదు రమేష్. నేను ఈరోజే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. రేపే మన ఇద్దరి పెళ్ళి. నువ్వు అక్కడికి ఖచ్చితంగా రావాలి, లేదంటే నీ సుజాత ఇంకా నీ జీవితంలో ఉండదు. నేను ఎంత మొండిదాన్నో నీకు తెలుసు కదా. నేను ఎంతకి తెగించడానికైనా సిద్ధమే. స్వప్న, నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు కూడా వస్తాయా? అభం శుభం తెలియని సుజాత మీద ఎందుకు మధ్యలో ఇలా మాట్లాడుతున్నావు? తనని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? తన మీద ఏగవాలినా కూడా నేను అసలే ఒప్పుకోను. ఎందుకంటే తనకిందులో అసలు ఎలాంటి సంబంధం లేదు. మరెళ్ళేటప్పుడు మర్యాదగా తనకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు తను ప్రాణాలతో ఉంటుంది. గుర్తుంచుకో, మా ఇద్దరిలో ఎవరో ఒకరే నీకు భార్యగా ఉండాలి. అది నేనే ఉండాలి. లేకపోతే నేనేం చేస్తాననేది నీకు బాగా తెలుసు. స్వప్న, ఏ విషయానికైనా తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు. మనం నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. నాకు కొంత సమయం ఇవ్వు. నేను ఇప్పటికీ నీకు చాలా సమయం ఇచ్చాను రమేష్, కానీ నువ్వు ఈ విషయాన్ని ఎటూ తేల్చడం లేదు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
రేపు ఊరి చివర ఉన్న ఇంట్లో మన ఇద్దరికి పెళ్ళి. నువ్వు వస్తున్నావు, ఇక అంతే అని రమేష్ ఏదో చెప్పబోతున్నా సరే స్వప్న అస్సలు వినకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ సుజాత పక్క నుంచి వింటుంది. ఇంతలో సుజాత అక్కడికి వస్తుంది. ఏవండి, మీరేమీ కంగారు పడద్దు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోను. నాకు జరిగిన విషయం అంతా తెలుసు. నేను స్వప్న మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ ఇద్దరి మాటలు అన్నీ విన్నాను. ఇందులో నాకు మీ తప్పేమీ కనిపించడం లేదు. కాబట్టి జరిగింది జరిగినట్టుగా నాతో మీరు చెప్తే నేను మీకు కావలసిన సహాయం చేస్తాను. లేదు సుజాత, నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ నా జీవితంలో నుంచి నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయింది. అప్పుడు మన కంపెనీ లాస్లో ఉంది. పట్టకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పెళ్ళైపోయిన తర్వాత వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్నే ఇష్టపడుతున్నాను. నువ్వు నా భార్యవి, మన ఇద్దరికి పెళ్ళయింది. తనకు ఎలా చెప్పి నచ్చ చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. తను చాలా మొండిది. ఇప్పుడు నేను ఏం చేయాలనేది నాకు అర్థం కావడం లేదు. నీకు చెప్తే నువ్వు తప్పుగా అనుకుంటావని నీకు చెప్పలేదు. ఏమండి, మీరేం తప్పు చేశారని మీరు అంతలా బాధపడుతున్నారు? ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నా దగ్గర నిజం దాచాల్సిన అవసరం మీకు లేదు. నేను మీరు ఏం చెప్పినా అర్థం చేసుకుంటాను. నాకు జరిగింది మొత్తం తెలుసు. కానీ మీ నోటితో మీరు చెప్పినప్పుడే ఈ సమస్యకు నేను ఒక పరిష్కారాన్ని ఆలోచిద్దాం అనుకున్నాను. కానీ మీరిప్పుడు ఏమీ భయపడొద్దు. నాకిప్పుడు స్వప్న గురించి నిజం మొత్తం తెలిసిపోయింది. మరిప్పుడు ఏం చేయాలి సుజాత? తను 2 రోజుల్లో తనని పెళ్లి చేసుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పరువంతా తీస్తానని చెప్పింది. అసలే ఇప్పుడిప్పుడే బిజినెస్లో కొద్ది కొద్దిగా లాభాలు చూస్తున్నాను. ఈ టైంలో నాకు చెడ్డ పేరు వచ్చిందంటే ఇంకా జీవితంలో నేను ఎప్పటికీ గొప్ప స్థాయికి వెళ్ళలేను. అబ్బా, మీరేం బాధపడకండి. స్వప్న గురించి ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తాను. మీకు ఎలాంటి నష్టం జరగదు. మీరు సంతోషంగా ఉండండి. నేను సుజాతని. నేను పల్లెటూరి అమ్మాయిని కాదు. భర్త జోలికి వస్తే ఒక అమ్మవారిలా మారిపోతాను. చూడండి, మిమ్మల్ని ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడేస్తాను. మీరైతే ముందు ప్రశాంతంగా ఉండండి. నాకు చాలా సంతోషంగా ఉంది సుజాత. నన్ను ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు. అదే వేరే వాళ్ళైతే ఆ అమ్మాయితో సంబంధం ఉందని నన్ను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నువ్వు నమ్మకంతో నాతోనే ఉండి నన్ను ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తున్నావు. నిజంగా నాకు చాలా మంచి భార్య దొరికింది. లేదండి, నేనే చాలా అదృష్టవంతురాల్ని. నన్ను ఇంతలా ప్రేమించే భర్త దొరికాడు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్కసారైనా తనతో మీరు సరే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అంటారేమోనని. కానీ ఎన్నో సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కన్నా 2 నెలల్లో పెళ్లి చేసుకున్న నాకే మీరు విలువిచ్చారు. ప్రేమ కన్నా పెళ్లి బంధానికి మీరు ఎక్కువ విలువిచ్చారు. అందుకే మీరు నా భర్తగా రావడం నా అదృష్టం. ఆ తర్వాత స్వప్న కనుక మళ్ళీ రమేష్ని బెదిరిస్తే ఏం చేయాలా అన్న విషయం మీద సుజాత స్వప్న ఇంకా చాలాసేపు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తరువాతి రోజు స్వప్న చాలా కంగారుగా సుజాత వద్దకు వస్తుంది. అక్క, నేను ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదే ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. మీ ఇంట్లో ఇప్పటికీ వచ్చి వారం రోజులు అవుతుంది. 2 రోజులు ఉందామని వచ్చి వారం రోజులు ఇక్కడే ఉన్నాను కదా. అందుకే ఇంకా మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అక్క. మా అమ్మ వాళ్ళు విదేశాల నుంచి వస్తున్నారంట. నేను వెళ్తాను. అదేంటమ్మా, ఉన్నన్ని రోజులు ఉండి ఇంట్లో మా ఆయన అత్తగారు లేనప్పుడు
సడన్గా వచ్చి వెళ్తాను అని చెప్తున్నావు? ఇన్ని రోజులు ఉన్నావు కదా, ఈ ఒక్కరోజు ఉండు. సాయంత్రం వాళ్ళతో చెప్పి రేపు ఉదయం నిదానంగా వెళ్దువు కానిలే అని సుజాత కోపంగా అంటుంది. లేదక్క, ఈరోజు నేను చాలా అర్జెంటుగా చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పనితోనే నా జీవితం ముడిపడి ఉంది. అది చాలా అర్జెంటు. నేను ఇప్పుడే వెళ్ళాలి, ఏమనుకోకు అని స్వప్న అక్కడి నుంచి చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఈ స్వప్న ఈరోజు మొత్తానికి ఏదో చేయాలని నిర్ణయించుకుంది. అయినా మా ప్లాన్లో మేమున్నాం కదా, ఏం చేయాలనేది మా ఆయనకి మొన్నే చెప్పేశాను. సరే, ఇది ఎక్కడికి వెళ్తుందో ముందు వెళ్ళి చూద్దాం. అసలు దీని మనసులో ఎన్ని నాటకాలు ఉన్నాయో చూడాలి అని స్వప్నని ఫాలో అవుతుంది సుజాత. అలా స్వప్నని ఫాలో అవుతూ సుజాత వెళ్తుంది. స్వప్న ఊరి చివరున్న ఒక ఇంట్లోకి వెళ్ళడం సుజాత గమనిస్తుంది. దీనికి ఇక్కడ ఏం పని? ఊరి చివరున్న ఈ ఇంట్లోకి ఇది ఎందుకు వచ్చింది? పైగా ఈరోజు మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, ఇక్కడికి రావాలంటూ బెదిరించిందంట. చూద్దాం అసలు ఇది ఏం చేస్తుందో. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అతను స్వప్నతో ఇలా మాట్లాడతాడు. ఏంటి స్వప్న, ఎప్పుడు నువ్వు ఇలాగే లేట్ చేస్తూ ఉంటావా? ఇంకా రమేష్ని ఎన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటావు? ఇంకా తన ఆస్తిలో సగం వాటా ఎప్పుడు రప్పించుకుంటావు? మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం? మనం ఇలా ఎన్ని మోసాలు చేశామో, కానీ ఎక్కడా నీకింత టైం పట్టలేదు. మరి రమేష్ విషయంలో ఎందుకు? 1 సంవత్సరం ప్రేమించావు, మధ్యలో 2 నెలలు వేరే అతని కోసం వెళ్ళి వచ్చావు, మళ్ళీ రమేష్ దగ్గరికి వచ్చావు, కానీ పెళ్ళికి మాత్రం ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? నీకేంటి బాబు, నువ్వు ఎన్నైనా చెప్తావు ఇక్కడ కూర్చొని. అక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుందా అని. అక్కడ రమేష్కి వాళ్ళ భార్య అంటే చాలా ఇష్టం. పైగా వాళ్ళ భార్య కూడా చాలా మంచిది. ఇంత నాటకం ఆడి దెబ్బలు తగిలినట్టు, యాక్సిడెంట్ అయినట్టు ఎంతో పెద్ద నాటకం ఆడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ నా పని కొంచెం కూడా అవ్వలేదు. పైగా రమేష్ని ప్రేమించినట్టు నాటకం ఆడానని రమేష్కి తెలిస్తే నన్ను అస్సలే పట్టించుకోడు. అందుకే ఈరోజు ఇక్కడ మన ఇద్దరికి పెళ్ళని రమ్మని చెప్పి వచ్చాను. చూడాలి మరి. అది కాదు స్వప్న, మనం తొందరగా ఇక్కడ పని ముగించుకొని వెళ్తే మన కోసం వేరే పని ఎదురు చూస్తుంది. మనమే కదా డబ్బులు నష్టపోతుంది. అందుకే నిన్ను కొంచెం తొందరపడమని చెప్తున్నాను. ఎందుకు అంత కోప్పడుతున్నావు? అబ్బబ్బబ్బబ్బా, నేను అదే పనిలో ఉన్నాను కదా. రమేష్ ఈరోజు ఇక్కడికి వస్తాడు, తను నన్ను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న వెంటనే నేను తన భార్యనని, తన ఆస్తిలో సగం వాటా నాకు రాయాలని చెప్తాను. ఎంచక్క తర్వాత ఆ డబ్బులు తీసుకుని మనం విదేశాలకు వెళ్ళిపోదాం. పాపం పిచ్చి శ్రద్ధ, నాకు వెనుక ముందు ఎవరూ లేరని, మా అమ్మ వాళ్ళు విదేశాల్లో ఉంటారని నమ్మిన వెంటనే నన్ను తీసుకెళ్ళి సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. ఆ సుజాత మొహం చూసి ఇన్ని రోజులు రమేష్కి అవకాశం ఇచ్చాను. కానీ మన డబ్బు కన్నా మనకి ఏది ముఖ్యం కాదు కదా. అందుకే ఈరోజు రమేష్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. సరే సరే, పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను వెళ్ళి చూస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మళ్ళీ తను వచ్చిన తర్వాత మనసు మార్చుకొని వెనక్కి వెళ్ళిపోతాడేమో. అవును, అది కూడా నిజమే. అసలే వాడికి పెళ్ళమంటే చాలా ఇష్టం. త్వరగా వెళ్ళి రెడీ అవుతాను. ఇదంతా కిటికీల నుంచి చూసిన సుజాత చాలా ఆశ్చర్యపోతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడకే మనుషుల డబ్బు కోసం మనుషుల్ని ఇంతలా మోసం చేస్తారా అని చాలా బాధపడుతుంది. సరేనని తన భర్తకు జరిగిందంతా చెప్పాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి
జరిగిందంతా సుజాత రమేష్కి చెప్తుంది. అంతేకాదు తర్వాత రమేష్ ఏం చేయాలా అన్న ఆలోచన కూడా సుజాతనే చెప్తుంది. ఇద్దరు అలా ఒకరికొకరు మాట్లాడుకొని స్వప్న దగ్గరికి బయలుదేరతారు. రమేష్ స్వప్న చెప్పిన అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రమేష్ స్వప్నతో ఇలా అంటాడు, స్వప్న, ఎవరితను, ఇక్కడ ఎందుకున్నాడు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను మనం అప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదు అని. సరే, నువ్వు ఇంతలా మొండి పట్టు పడుతున్నావు కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. కానీ దానికన్నా ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నాకు బిజినెస్లో మళ్ళీ లాస్ వచ్చింది. నా షేర్స్ అన్నీ పడిపోయాయి. ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవు. ఏంటి రమేష్ నువ్వు ఎప్పుడు నాతో వెటకారాలేనా? నవ్వుతూ ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా కావాలని అబద్ధాలు చెప్తున్నావు? లేదు స్వప్న, నేను చెప్పేది నిజం. నా దగ్గర ఇప్పుడు రూపాయి డబ్బు కూడా లేదు. ఇల్లు పొలం కూడా అంతా అప్పుల వాళ్ళు తీసేసుకున్నారు. పైగా నా దగ్గర డబ్బు లేదని, నాతో ఉండడం ఇష్టం లేదని నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకంటూ ఎలాంటి ఆధారం లేదు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకొని నీ ఆస్తిపాస్తులన్నీ చూసుకుంటూ నీతోనే ఉంటాను స్వప్న. ఏంటి, నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందా? చాలా తెలివైన పని చేసింది. డబ్బు లేనప్పుడు భర్తుండి మాత్రం ప్రయోజనం ఏముంది? అయినా రమేష్, నేను ఒకటి చెప్తున్నాను విను. ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ విషయాలన్నీ నీకు తెలియాలి. నేను అసలు నిన్ను నిజంగా ప్రేమించలేదు. కేవలం డబ్బు కోసమే నిన్ను ప్రేమించాను. అప్పుడు కూడా నీ దగ్గర డబ్బు లేదని నిన్ను వదిలేసి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందని తిరిగి వచ్చాను. ఇప్పుడు ఆ డబ్బే లేనప్పుడు నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఏంటి స్వప్న నువ్వు మాట్లాడింది? నువ్వు కేవలం డబ్బు కోసమే నన్ను ప్రేమించావా? నువ్వు నన్నుగా ప్రేమించలేదా? లేదు, మనిషిదేముంది, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటాను. అయినా నేను పెళ్లి చేసుకోబోయేది ఎవరో కాదు, ఇతనే. ఇతను నేను కలిసి ఇలా డబ్బున్న వ్యక్తుల్ని ట్రాప్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాము. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా నీకు దాచేదేమీ లేదు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత, మా గురించి ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత నువ్వైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు కదా. నువ్వు వెళ్తానన్నా మేము వెళ్ళనివ్వం. అందుకే నీకు నిజం చెప్తున్నాను. నేను నీతో ఉన్నదంతా నమ్మకం కాదు, అంతా మోసమే. కేవలం డబ్బు కోసమే నేను అలా చేశాను. అయితే ఈ మాట కామాటే చెప్పుకోవాలి. నీ భార్య చాలా మంచిది, నన్ను చాలా బాగా చూసుకుంది. నువ్వు కూడా నీ భార్యను చాలా ప్రేమించావు. అందుకేనేమో ఇప్పుడు నువ్వు తనకే దూరం అవుతున్నావు. అందుకే ఎవరిని ఎక్కువగా ఇష్టపడకూడదు అని అంటారు. మా విషయాలన్నీ తెలిసిన నువ్వు ప్రాణాలతో అయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. పాపం మీ ఆవిడ అక్కడ ఒంటరిగా ఉంటుంది అని స్వప్న నవ్వుకుంటూ ఉంటుంది. స్వప్న, ఇంకా వీడితో మాటలేంటి? లేట్ అయ్యే కొద్దీ మనకి లేట్ అవుతుంది. మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడిని ఎక్కడ తాళ్లతో కుర్చీలో కట్టేద్దాం. తిండి తిప్పలు లేక వాడే చేస్తాడు. కట్టేస్తారు. ఇప్పుడు ఎవరిని ఎవరు కట్టేస్తారనేది ఇప్పుడే తెలిసిపోతుంది. నిన్ను ఎంత నమ్మాను స్వప్న. నాకు కనుక పెళ్ళి కాకపోయి ఉంటే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడిని. అప్పుడు నువ్వు నన్ను ఇలాగే మోసం చేసేవాడివి కదా. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనుషులు, మమతలు, బంధాలు, బంధుత్వాలు అనేవి జీవితంలో మనకి చివరి వరకు తోడుంటాయి అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేదు. అందుకే నీకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. అందుకే నాతో పోలీసుల్ని తీసుకొని వచ్చాను. మీరిద్దరు ఇక జైలుకు వెళ్ళండి. స్వప్నకి ఒక నిమిషం ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. ఆలోపు అక్కడికి పోలీసు వస్తాడు. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళిద్దరే నన్ను డబ్బు పేరుతో మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నన్నే కాదు,
చాలామందితో అలానే డబ్బు విషయంలో మోసం చేశారు. వీళ్ళ కోసం పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. అదెవరో కాదు, వీళ్ళే స్వప్న ఇంకా రాహుల్. మీరు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళండి. అప్పుడే ఇంకా సమాజంలో ఇలాంటి ఘోరాలు కొన్నైనా తగ్గుతాయి అని అంటాడు రమేష్. ఆ ఎస్ఐ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు. ఇంకో పక్క సుజాత భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి భార్య ఉంటే ఏ భర్త అయినా సరే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడగలడు. ఇలా అర్థం చేసుకునే భార్య దొరకటం అరుదు. ఇలాంటి భార్య దొరికినప్పుడు భర్తలు జాగ్రత్తగా ఉండండి. భార్యని ప్రేమగా చూసుకోండి. అప్పుడు ఎలాంటి సమస్య నుంచైనా నీ భార్య నిన్ను బయటకు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత రమేష్ ఇంటికి వస్తాడు. తర్వాత రమేష్ ఇంకా సుజాత చాలా సంతోషంగా ఉంటారు. ఈ గొడవ జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన బంధం అనేది ఇంకా గట్టిగా బలపడుతుంది. ఇంకో పక్క రాహుల్ ఇంకా స్వప్న జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. అత్యాశకు పోతే శిక్ష తప్పదు అని. ఇది ప్రియురాలు పార్ట్ 4. దీంతో ఈ కథ ముగిసింది. మరి మొత్తం కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్.